భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఎస్ఐ శ్రీరాములు మృతి పట్ల పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ నందు దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆయన మృతికి కారణం అయినటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్ని వెంటనే విధుల నుండి తొలగించాలని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు వల్లెపు వెంకటేశ్వర్లు, నేతకాని దళిత సంఘం మండల అధ్యక్షులు గోమాస్ గోవర్ధన్, టీఆర్ఎస్ పార్టీ ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు సోంపల్లి తిరుపతి, హ్యూమన్ రైట్స్ నాయకులు కొడారి నాగేశ్వరరావు, ఆర్ఎంపీ డాక్టర్ రాంబాబు మరియు కార్యకర్తలు మాట్లాడుతూ దళిత ఉద్యోగులపై ఎటువంటి ఒత్తిడి చేయవద్దని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొరపాట్లు జరిగినా కూడా మరి రక్షించేవాడు పోలీసు, ఆ పోలీసోడే ఇవాళ మరి ఆత్మహత్య చేసుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చాలా బాధాకరం అనే విషయాలు మరి గుర్తు చేస్తూ, ఇలాంటి విషయాలు కూడా పునరావృతం కాకుండా తక్షణమే వారిని ఉద్యోగాల నుండి కూడా తక్షణమే డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దళిత మరి వర్గాలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా అయ్యా ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారికి కూడా మేము ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు, ఉమ్మడి జిల్లా ఇవాళ జిల్లా విడిపోయినా కూడా ఉమ్మడి జిల్లాకు మన జిల్లాలోనే జరిగినటువంటి పరిస్థితి, మరి ఈ జిల్లాలో మీరు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక దళిత ఎస్ఐ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, దళితులందరూ ఐక్యంగా ఉండి దళిత సమాజం మీద ఎలాంటి చర్య జరిగినా కూడా మరి ఉవ్వెత్తున నిలబేస్తూ మరి వాటిని వ్యతిరేకిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. మీ అందరూ అంబేద్కర్ వాదవులు ఉన్నాం కాబట్టి మా దళితుల మీద దాడులు జరిగినా మేము రాజ్యాంగబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదే కొమరం భీమును, ఏ అల్లారు సీతారామరాజును, ఏ సాకలైలమ్మను మరి ఆదర్శంగా తీసుకుంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, మీడియా కానీ, ఉన్నతమైన వర్గాలు కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కేవలం అంబేద్కర్ వాదంలో ఉండి దళిత సమాజం కోసం, దళితుల హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాం. ఇట్లనే పునరావృతం అయితే మరి పాత రోజులు గుర్తొస్తాయి. మరి వేరే విధంగా మేము వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మరి పోరాటం చేసే విధంగా ఉంటుందని గుర్తు చేసుకుంటూ, మరి వారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకొని మరి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారికి 2 కోట్ల రూపాయలు ఆర్థికంగా వారి కుటుంబానికి సాయం చేయాలని కోరుకుంటూ మరి దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.